హమ్మయ్యా అయిపోయిందిరా బాబు సీజన్ రాడ్ సీజన్ అనే ఫ్యాన్స్ అందరూ అనుకుని ఉంటారు. ఎంఐకి ఫైనల్గా లాస్ట్ మ్యాచ్ కూడా అయిపోయింది, అది కూడా ఓడిపోయారు. పీడకల అయిపోయింది, నెక్స్ట్ సీజన్ ఫ్రెష్గా చూసుకుందాం అనుకుంటారు. ఎల్ఎస్జీ వాళ్ళ లాస్ట్ గేమ్ గెలిచేశారు, దాంతో దే ర్యాప్డ్ అప్ ద సీజన్, బాయ్ బాయ్ చెప్పేశారు IPL 2024కి. మరి ఇక ఏం జరిగింది మ్యాచ్లో, ప్రివ్యూ దేని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ మొట్టమొదటిసారి ఛానల్కి వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి పెట్టుకోండి, బికాస్ పనికొస్తాం, ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాం. అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు. చేసుకోవాలా వద్దా అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూడండి, ఎక్కడో చోట కన్విన్స్ చేస్తాను నా నమ్మకం అనమాట. ఓకే, ఏం జరిగింది మ్యాచ్లో? ఎల్ఎస్సీ మొదటి బ్యాటింగ్ చేశారు, 214 పరుగులు స్కోర్ చేశారు. కేఎల్ రాహుల్ దర్ కెప్టెన్, హీ ఫినిష్డ్ ఆఫ్ ద సీజన్ ఒక హాఫ్ సెంచరీ తోటి. ఓవరాల్ గా ఆ సీజన్ మొత్తంలో మరొకసారి 500 కంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశాడు. మినిమం గ్యారంటీ ప్లేయర్, తెలిసిందే, ఎన్నో సీజన్స్ గా చేస్తూ వచ్చాడు. బట్ ఆఫ్ కోర్స్ ఓవరాల్ యాజ్ అ టీమ్ నాట్ అ గ్రేట్ సీజన్ ఫర్ దెమ్. నికోలస్ పూరన్ ఒక మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, 29 బాల్స్ 75 పరుగులు. బ్రిలియంట్ నాక్, అగైన్ కొంచెం లేట్ గా వచ్చిందేమో, ఈ కన్సిస్టెన్సీ ముందే చూపించుంటే మరోసారి క్వాలిఫై అయి ఉండే వాళ్ళేమో. నాట్ టు బి. తుషారా అండ్ పీయూష్ చావ్లా వాళ్ళిద్దరు మాత్రమే వికెట్ టేకర్స్ ఫర్ ఎంఐ, 3 వికెట్స్ తీసుకున్నారు. రిప్లైలో ఏం చేశారు ఎంఐ అంటే 196 పరుగులు మాత్రమే స్కోర్ చేశారు. ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ ఏంట్రా అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి రావడం, రన్ స్కోర్ చేయడం. మొన్న ప్రివ్యూలో కూడా మాడుకున్నాం, కాస్త కంగారుగా ఉంది, భయంగా ఉంది, ఇదే కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి అని. అవ్వలేదు, హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇది లాస్ట్ మ్యాచ్ ఆ రోహిత్ శర్మకి ఎంఐ జెర్సీలో మనకి తెలీదు, ఏమో అంటున్నారు. 68 పరుగులు స్కోర్ చేశాడు, బిష్నోయ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇస్ దట్ ద వే హీ ఎండ్స్ హిస్ ఎంఐ కెరియర్? వచ్చే ఏడాది రాదర్ మెగా ఆప్షన్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది తను రిటర్న్ అవుతాడా, ఆప్షన్లోకి వస్తాడా, తిరిగి ఎంఐ కొంటారా కొనరా, ఇవన్నీ తెలుస్తాయి మనకి. నమన్ ధీర్ తను ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, 28 బాల్స్ 62. ఈ కెప్ట్ ఇంట్రెస్టింగ్ ఎట్ ది ఎండ్, బట్ అప్పటికే మ్యాచ్ అయిపోయిందని తెలిసిన విషయమే. దీంతో ఏమిట్రా అంటే ది ఫస్ట్ సీజన్ యాజ్ కెప్టెన్ ఫర్ ఎంఐ హార్దిక్ పాండ్యా ఒక భయంకరమైన సీజన్ యాజ్ అ కెప్టెన్, యాజ్ అ బ్యాటర్, యాజ్ అ బౌలర్, ఏది కలిసి రాలేదు, అది పూర్తి అయిపోయింది. ఎంఐ ఫస్ట్ టీమ్ టు బి ఎలిమినేటెడ్ ఈ సీజన్ లో, వాళ్ళకు కూడా సీజన్ పూర్తి అయిపోయింది. ఫ్యాన్స్ అందరూ కూడా స్టార్టింగ్ లో బూస్ట్ తో స్టార్ట్ చేశారు హార్దిక్ పాండ్యాకి. ఇప్పుడు సీజన్ అయిపోయిందని కాస్త అమ్మయ్య అనుకోవాలా, సీజన్ ఇలా అయిపోయింది ఏంట్రా అని బాధపడాలా, వాళ్ళకి వదిలేసేయాలి. మ్యాచ్ అయిపోయింది, దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఈ మ్యాచ్ వల్ల ఎవరి మీద కూడా ఎటువంటి ప్రభావం లేదు. సచిన పవన్ ఎక్కువ చంపకూడదు అంటారు, మళ్ళీ కొట్టకూడదు అంటారు, సో వదిలేయడం బెటర్. దీన్ని డైసెక్ట్ చేసి దీన్ని పోస్ట్ మార్టం చేసి ప్రయోజనం లేదు. ఏం చేద్దామంటే ఇక్కడికి దీన్ని ఆపేసి ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం, బికాజ్ నెక్స్ట్ గేమ్ ఇస్ అ వెరీ క్రూషియల్ గేమ్. క్వాలిఫైయర్ గా ఎవరు వెళ్తారో అది మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఏం చేయాలి? కిందకి రావాలి. వచ్చేసింది. ఆర్సీబీ టేకింగ్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్ అట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం. ఏంట్రా అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాతావరణ పరిస్థితి ఏంటి? గాలి గన్నారావు గారు చెప్పడం వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటారే కానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా, అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. మ్యాచ్ టైంలో వర్షం పడకపోతే, 1 గంట 2 గంటల ముందర వర్షం ఆగిపోతే, చిన్నస్వామి స్టేడియంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ క్లాస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. వాళ్ళు చెప్పేది ఏమిట్రా అంటే గ్రౌండ్ స్టాఫ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎంత నీళ్ళున్నా సరే మేము మొత్తం డ్రై చేసేస్తాం, మొత్తం పీల్ చేస్తాం, మొత్తం స్పాంజ్గా అబ్జర్వ్ చేసేసుకుంటాం, మ్యాచ్ జరిపిస్తాం, వర్షం ఆగిపోవాలి అని వాళ్ళు ఒక ధీమా వ్యక్తం చేశారనమాట. సో అదే కనుక జరిగితే అంటే మనం కోరుకోవాల్సిన ఒకవేళ వర్షం పడ్డా కూడా, రాత్రి అంతా వర్షం పడ్డా, పగలంతా వర్షం పడ్డా, మ్యాచ్కి ఒక 2 గంటలు 3 గంటల ముందర వర్షం ఆగిపోతే గ్రౌండ్ రెడీ అయిపోతుంది, పూర్తిగా మ్యాచ్ జరుగుతుంది. లేదా కాస్త కుదించిన మ్యాచ్ అయినా జరిగే సంభావన ఉంది. లేదు 5 ఓవర్ల మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది, బికాస్ గ్రౌండ్ స్టాఫ్ ఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ దట్ వర్షం పడకపోతే చాలు, ఆగిపోతే చాలు, మేము చూసుకుంటాం మిగతాదంతా, గ్రౌండ్ చూసుకుంటే మిగతా అంతా అని ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా మీద మరి ముందు మనం కూడా, ఎందుకంటే మ్యాచ్ చూడడమే అందరూ కోరుకునేది కదా. ఈ పాయింట్ పక్కన పెడదాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ హోమ్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడి తర్వాత అవే టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడదాం. ఇక్కడ ఇప్పుడు ఎవరు గెలిచినా క్వాలిఫై అయిపోతారా? అవరు. సిఎస్కే గెలిస్తే క్వాలిఫై అయిపోతారు, కానీ ఆర్సీబీ గెలిస్తే మాత్రమే సరిపోదు. ఆర్సీబీ ఒక మార్జిన్తో గెలవాలి. ఏంటా మార్జిన్? ఇప్పటికే మీకు తెలుసు, పొరపాటున తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం అనమాట ఇది. ఏమిట్రా అంటే ఒకవేళ ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే 18 రన్స్ ఆర్ దానికంటే ఎక్కువ మార్జిన్తో గెలవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 స్కోర్ చేశారు అనుకుందాం, వాళ్ళు 182 దానికంటే తక్కువకి రెస్ట్రిక్ట్ చేయాలి సిఎస్కేని. అది ఫస్ట్ ఓవర్ బ్యాటింగ్ చేస్తే. చేస్ చేస్తుంటే 18.1 ఓవర్స్ దానికంటే లోపల మ్యాచ్ని ఫినిష్ చేసేయాలి. 200 సిఎస్కే స్కోర్ చేస్తే 201 200 దాటాలి, 18.1 ఓవర్స్ దానికంటే లోపల. ఇలా జరిగిపోతే ఆర్సీబీ గెలుపుతో పాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడి వాళ్ళు సిఎస్కే కంటే కూడా ముందుకెళ్ళి సిఎస్కేని కిందకు పంపించే అవకాశం ఉందన్నమాట. దట్స్ హౌ ఆర్సీబీ కెన్ క్వాలిఫై, నాట్ జస్ట్ విన్ ప్లస్ దిస్ మార్జిన్. ఒకవేళ ఇదే కనుక జరిగితే
8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అట్లీస్ట్ నా ఉద్దేశంలో ఆర్సీబీలా క్వాలిఫై అవ్వడమే అవుతుంది. బికాస్ ఐ థింక్ నేను ఇది మిడ్వే త్రూ ది ఐపీఎల్ సీజన్ ఎక్కడో మాట్లాడుతూ వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ ఇక్కడి నుంచి కనుక ప్రతిదీ గెలిచి క్వాలిఫై అవుతే ఇది 8th వింత అవుతుంది అని చెప్పాను. అదే జరుగుతుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ మిషన్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ చూస్ టు యాక్సెప్ట్ ద మిషన్. గో ఫర్ ఇట్ అని ఈథన్ హంట్కి ఎలా అయితే చెప్తారో ఎంఐలో, అలాగే ఆర్సీబీ టీం గారు చెప్పినట్టుగా ఉన్నారు. 6 గెలిస్తే మిగతా రిజల్ట్స్ అన్ని మీకు సక్రమంగా వస్తే మీరు క్వాలిఫై అవుతారు 4వ స్థానంలో. అక్కడి నుంచి ఎలిమినేటర్ గెలిచి క్వాలిఫైర్ గెలిచి ఫైనల్ గెలిస్తే ఈ సాలా కప్ నంత నిజం అవుతుంది. దిస్ ఈజ్ యువర్ మిషన్ ఇంపాసిబుల్ అని చెప్పినట్టుగా ఉన్నారు. మిగతా రిజల్ట్స్ అన్ని వాళ్ళ ఫేవర్లో వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నది ఏంటంటే మ్యాచ్ గెలవడం, వాళ్ళకున్న మార్జిన్లో గెలవడం. అది చేయగలిగితే కనుక ఎలిమినేటర్కి వెళ్ళగలుగుతారు. ఒకసారి ఎలిమినేటర్కి వెళ్ళిపోయారా వీళ్ళని మించిన డేంజరస్ టీం బహుశా ఇంకోటి ఉండదని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఇలా ఇంత హాట్ స్ట్రీక్ లో ఉన్నప్పుడు వరుసగా 6 మ్యాచ్లు గెలిచినప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది, ఒక అడిషనల్ మోటివేషన్ వస్తుంది, మననెవర్రా కొట్టేదని ఒక ధైర్యం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి, మొదటి 8 మ్యాచ్ల్లో 7 ఓడిపోయిన తర్వాత 1 గెలుపు తర్వాత పాతాళంలో ఉన్నారు. అక్కడి నుంచి ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మధ్యలో కాస్త లాంగ్ జంప్ చేస్తూ అలా 5th స్పాట్కి వచ్చి 6th స్పాట్కి వెళ్ళి ఇప్పుడు క్వాలిఫై అవకాశం ఉంది. క్వాలిఫై అయితే దే విల్ బీ ద మోస్ట్ ఫియర్డ్ సైడ్ ఇన్ ది ప్లే ఆఫ్స్ ఫర్ షూర్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అందుకని ఈ మిషన్ ఇంపాసిబుల్ కనుక వీళ్ళు అచీవ్ చేయాలి అంటే ఎలిమినేటర్ గెలవాలి, ఒక మార్జిన్తో గెలవాలి. అదే జరిగితే ఇట్స్ ఎ హ్యూజ్ విక్టరీ. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కమ్బ్యాక్స్ ఇన్ స్పోర్ట్ గా గుర్తించవచ్చు. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిరుగుడు అనేసుకుంటానమ్మా. అంటే ఓవరాల్ కట్ అక్రాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీగ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్, దీన్ని కూడా దాంట్లో ఆ లిస్ట్ లో వేసేచ్చు అనమాట. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కమ్బ్యాక్స్ ఎవర్ గా. దాని అలా జరిగితే మనకు కథలుగా చాలా సంవత్సరాలు చెప్పుకుంటారు దీని గురించి. నాకు ఒక ప్యారల్ ఏంటో గుర్తొస్తుందంటే 1999 వరల్డ్ కప్ లో ఆయన ఐపీఎల్ ని వరల్డ్ కప్ ని పోల్చకూడదు, బట్ ఇలాంటి ఒక పరిస్థితి ఏమిట్రా అంటే అక్కడ కూడా ఆస్ట్రేలియా వర్ స్టేరింగ్ అట్ ది డిఫీట్. బేసికలీ లీగ్ స్టేజ్ బోల్డ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వరుసగా 7 గెలిస్తేనే వాళ్ళు వరల్డ్ కప్ గెలవగలరు అని ఒక పరిస్థితి అనమాట. ప్రతి లీగ్ గేమ్ గెలిస్తేనే, ఆ సెమీఫైనల్ గెలిస్తేనే, ఆ ఫైనల్ గెలిస్తేనే వరల్డ్ కప్ వస్తుంది. కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఎలా ఆ సెమీఫైనల్లో టై అవ్వడం, బట్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాని ముందు ఓడించి ఉండడం, దాంతో వాళ్ళు ఫైనల్లోకి వెళ్ళడం, ఫైనల్ గెలవడం, ఇవన్నీ జరిగాయి. సో అలాంటి ఒక కంబ్యాకే ఆర్సీబీ చేయొచ్చు ఇక్కడ. దట్స్ పాసిబుల్, దట్స్ ప్రాబబుల్. ఐ థింక్ ప్రాబబుల్ ఇస్ ద రైట్ వర్డ్. పాసిబుల్ అని చెప్పడం కంటే కూడా జరిగితే ఇట్ బి బ్రిలియంట్. ఒకవేళ అదే జరిగితే ఒక క్లాజ్ ఏమిట్రా అంటే ఇఫ్ చెన్నై సూపర్ కింగ్స్ డజంట్ మేక్ ఇట్ ద ప్లే ఆఫ్స్, ఇది మహేంద్ర సింగ్ ధోనికి యాజ్ ఎ ప్లేయర్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి మ్యాచా తెలీదు మనకి. తను డెఫినెట్లీ నాట్ అంటాడా, మేబీ అంటాడా తెలీదు. తను ఆ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ కూడా రాడు. గతంలో అంటే కెప్టెన్ గా ఉండేవాడు కాబట్టి వచ్చినప్పుడు ఆ ప్రశ్న అడిగితే డెఫినెట్లీ నాట్ అని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూకి రాడు బికాస్ రుతురాజ్ గైక్వాడ్ ఇస్ కెప్టెన్. సో ఇది ఒకవేళ ఓడిపోతే సిఎస్కే మళ్ళీ ధోనిని సిఎస్కే జెర్సీ వేసుకొని ప్లేయర్ గా చూస్తామా మనకి తెలియదు. సో అదొక చిన్న ఇష్యూ ఉంది, రైట్? ఎస్, నాకు తెలుసు ఏంటంటే గతంలో తను నేను చెపాక్లోనే సిఎస్కే ఫ్యాన్స్ ముందరే నా ఆఖరి మ్యాచ్ ఆడతానని చెప్పి ఒక ప్రామిస్ చేసినట్టుగా కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాం మనం. మరి దానికోసం మళ్ళీ వెనక్కి వచ్చి ఒక మ్యాచ్ ఆడతాడా, ఒక మ్యాచ్ ఆడి రిటైర్ అయిపోతాడా, అది నా ఫేవరెట్ మ్యాచ్ అంటాడా, లేకపోతే ఇదే సీజన్లో మరి ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందా మనకి తెలియదు. సరే, ఇదంతా ఎప్పుడు ఆర్సీబీ గెలిచి ఆ మార్జిన్తో గెలిస్తే వచ్చే ఒక సినారియో అనమాట. ఇది ఆర్సీబీది. వాట్ ఐ థింక్ ఈజ్ ఈ మ్యాచ్ కనుక గెలవాలంటే ఫర్ ఆర్సీబీ, యు నో హూ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ కీ ప్లేయర్? విరాట్ కోహ్లీ కాదు. విరాట్ కోహ్లీ ఎలాగో ఫామ్లో ఉన్నాడు, ఎలాగో బాగా ఆడుతున్నాడు. బట్ ఐ థింక్ ద సర్ప్రైజ్ ప్యాకేజ్ కుడ్ యాక్చువల్లీ టర్న్ అవుట్ టు బి గ్లెన్ మ్యాక్స్వెల్. ఒకవేళ తన కనుక ఆడితే కనుక నాకౌట్ గేమ్స్ లాంటి సిచ్యువేషన్స్లో దీస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆర్ మాన్స్టర్స్. వీళ్ళు పరిస్థితి మనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళు ఆడే క్రికెట్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ ఇస్ సంబడి హూ ఐ పుట్ మై మనీ ఆన్, రైట్? ఇట్స్ అ టర్మ్ దట్ యూజ్ ఇన్ ఇంగ్లీష్. అంటే తన పైన బెట్ చేయడం ఆర్ చేయగలగడం is something you could do ఇలాంటి సిచ్యువేషన్స్ లో. నేను బెట్టింగ్ చేయమని చెప్పట్లా, ఇది ఒక ఇంగ్లీష్ లో వాడే టర్మ్. ఐ కెన్ బెట్ మై బాటమ్ డాలర్ ఆన్ హిమ్ అంటే ఇలాంటి పరిస్థితి దాన్ని బ్యాక్ చేస్తున్న అర్థం. దీన్ని మళ్ళీ వంకరగా ఆలోచించి బెట్టింగ్ ప్రమోట్ చేస్తాను అనుకున్నారు. నీ సచ్చిన బెట్టింగ్ ప్రమోట్ చేయను. అమ్మో, ముందు క్లారిఫికేషన్ ఇవ్వకపోతే మళ్ళీ గొడవలు అయిపోతాయి కదా. అవునా కదా? మ్యాక్స్వెల్ కుడ్ బి డేంజరస్ పర్సన్. బ్యాట్ తోటి కుడ్ చేంజ్ ద గేమ్ అరౌండ్. సో ఐఎమ్ కౌంటింగ్ ఆన్ గ్లెన్ మ్యాక్స్వెల్. విల్ జాక్స్ వెళ్ళిపోయాడు కాబట్టి మ్యాక్స్వెల్ తిరిగి వెనక్కి తీసుకొస్తారేమో. అదే కనుక జరిగితే హీ కుడ్ బి డేంజరస్. అండ్ ఇఫ్ హీ ఫైర్స్, సిఎస్కే కెన్ బి అవుట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఆఫ్ఘనిస్తాన్తో 2 కాళ్ళు చేతులు పనిచేయనప్పుడే ఏం చేశాడో తెలుసు. ఒక్క మ్యాచ్ క్లిక్ అవ్వాలంతే. సీజన్ మొత్తం కాలేదు, ఇది ఒకటే మ్యాచ్ క్లిక్ అయితే వాళ్ళు ఎలిమినేటర్స్కి ఆర్ వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏం జరగచ్చు ఎవరికి తెలియదు. బట్ ఐ వాంట్ టు కౌంట్ ఆన్ గ్లెన్ మ్యాక్స్వెల్.
విరాట్ కోహ్లీ ఐ నో తను ఎలాగో ఫామ్ లో ఉన్నాడు, ఈజ్ అ చేజ్ మాస్టర్. ది పర్ఫెక్ట్ సినారియో వుడ్ బి ఆర్సీబీ టాస్ గెలిచి మేము చేజ్ చేస్తామని చెప్పాలి. దట్ మీన్స్ చేజ్ మాస్టర్ విల్ డూ వాట్ హీ డస్ బెస్ట్, రైట్? 18.1 లో టార్గెట్ ఛేదించాలని తెలుసు. హీ కెన్ ప్లాన్ హిస్ ఇన్నింగ్స్, సూపర్ కంప్యూటర్ ఆన్ అయిపోతుంది, హీల్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. తను ఎలాగో కీ ఫ్యాక్టరే, దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ ఆర్సీబీలో వరుసగా 5 గెలిచారు, ఈ 6வது కూడా గెలుస్తారు అంటే దానికి ఓన్లీ విరాట్ కోహ్లీ కారణం కాదు. బికాస్ విరాట్ కోహ్లీ దాని ముందర మ్యాచ్ లో కూడా ఆడాడు. ఇక్కడ ఎందుకు గెలుస్తున్నారంటే రజత్ పటిదార్ కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేశాడు, విల్ జాక్స్ ఒక మ్యాచ్ లో 100 స్కోర్ చేశాడు, గ్రీన్ కాంట్రిబ్యూట్ చేశాడు రన్స్. సో వీళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో సిరాజ్, యష్ దయాల్, కరణ్ శర్మ వీళ్ళందరూ కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వికెట్స్ తీసుకున్నారు కాబట్టి టీమ్ ఎఫర్ట్ కనిపించింది కాబట్టి వరుసగా గెలిచారు. అదే జరగాలి మళ్ళీ ఒకవేళ వాళ్ళు గనక ఈ క్వాలిఫైర్స్ లోకి వెళ్ళాలంటే. సో దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్, ఆర్ దట్స్ వేర్ ఐమ్ గోయింగ్ టు ఎండ్ ఆర్సీబీ డిస్కషన్. నెక్స్ట్ సిఎస్కే పాయింట్ గురించి మాట్లాడదాం, రైట్? మొత్తం అంతా ఆర్సీబీనా, మా సిఎస్కే లేదా అనుకునే వాళ్ళకి ఒక నిమిషం ఆగండి. ఫస్ట్ హోమ్ టీం గురించి మాట్లాడడం, ఇప్పుడు అవే టీం గురించి మాట్లాడదాం. సిఎస్కే వీళ్ళకేంటి, గెలిస్తే చాలు, మార్జిన్ ఆఫ్ విక్టరీ, ఇన్ని ఓవర్స్లో కొట్టాలి, అన్ని బాల్స్తో కొట్టాలి, ఇన్ని రన్స్ తేడాతో కొట్టాలి, లేదు ఒక్క రన్తో గెలిచినా లాస్ట్ బాల్లో గెలిచినా వీళ్ళకి చాలు. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. 1 minute, రైట్? ఆర్ వర్షం పడ్డా కూడా పూర్తిగా మ్యాచ్ జరగకపోయినా కూడా సిఎస్కేకి యాక్చువల్లీ బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు 15 పాయింట్స్ తో క్వాలిఫై అయిపోతారు. సిఎస్కే విల్ క్వాలిఫై, ఆర్సీబీ విల్ గెట్ నాక్డ్ అవుట్ వర్షం పడితే కనుక. ఇది భలే ఉంది అబ్బా. అది పడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఐఎమ్ షూర్. ఎవ్రీబడి వాంట్స్ మ్యాచ్, నాకు కూడా మ్యాచ్ జరిగితేనే బాగుంటుంది అంటే ఐమ్ జస్ట్ టెల్లింగ్ దట్ సినారియో, ఈ పాసిబిలిటీ కూడా ఉంది, రైట్? మ్యాచ్ జరిగింది, సిఎస్కే గెలిచారు. ఎలా గెలవచ్చు వాళ్ళు, ఎలా గెలిచినా పర్లేదని చెప్పా కదా. ఇక్కడ హూ కుడ్ బి ద కీ ఫ్యాక్టర్? వీళ్ళు బీ టీంతో ఆడుతున్నారు, వీ టు అండర్స్టాండ్ దట్. బౌలర్స్ అందరూ లేరు, పతిరనా లేడు, దీపక్ చహార్ తిరిగి వెనక్కి వస్తాడు లేదా క్వశ్చన్ మార్క్ ఉంది, ముస్తఫిజుర్ రెహమాన్ వెనక్కి వెళ్ళిపోయాడు, డెవెన్ కాన్వే లాంటి ప్లేయర్ లేడు, అజింక్య రాణా ఇస్ నాట్ ఫైరింగ్, రచిన్ రవీంద్ర ఫామ్ లో లేడు. ఇన్ని ఉన్నా కూడా వీళ్ళు ఇంకా కంటెన్షన్ లో ఉన్నారు. దట్ టెల్స్ యూ ద డెప్త్ ఆఫ్ సిఎస్కే. అండ్ వీళ్ళు ఎందుకు 5 సార్లు గెలిచారో కూడా మనకు అర్థమవుతుంది. దే నో హౌ టు విన్ గేమ్స్. ఈ క్రూషియల్ గేమ్ గెలవగలరా? ఇలాంటి క్రూషియల్ గేమ్స్ లో 2010లో ధోని ఆడి గెలిపించాడు, బట్ ఇప్పుడు ధోని ఆ పరిస్థితిలో ఉన్నాడా? మేబీ నాట్. ఎస్ అఫ్ కోర్స్, ఒకవేళ ఒక పరిస్థితి వస్తే ఎక్కడ ఆఖరి 1 ఓవర్ 2 ఓవర్లో 15-20 కావాలి, ధోని వస్తున్నాడు బ్యాటింగ్ కి అనే సిచ్యువేషన్ వస్తే 6 కొట్టి గెలిపించవచ్చు. దట్ కుడ్ బి ద పర్ఫెక్షన్ ఆఫ్ ధోని. కానీ పరిగెత్తాలి అంటే బహుశా పరిగెత్తలేడు కాబట్టి అది జరగకపోవచ్చు. సో ఇఫ్ యూఆర్ ఎ సిఎస్కే ఫ్యాన్, ఇఫ్ యూ వాంట్ యాక్చువల్లీ ధోని టు ఫినిష్ ఆఫ్ ద మ్యాచ్, మీరు కోరుకోవాల్సింది ఏమిటంటే అంటే ఆఖరిలో 10-15-20 రన్లు మాత్రమే ఉన్నప్పుడు, 1-2 ఓవర్లు ఉన్నప్పుడు మాత్రమే ధోని బయటికి రావాలి, లేకపోతే మిగతా వాళ్ళే ఫినిష్ చేయాలని కోరుకోవాలి. ఇఫ్ యూ వుడ్ లైక్ టు సీ ధోని ఇన్ ది క్వాలిఫైర్స్, ఇఫ్ యూ లైక్ టు సీ సిఎస్కే మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ ద క్వాలిఫైర్స్. లేదు అది కాదంటారా, వేరే విషయం. ఎవరు గెలుచుకుంటున్నా పర్లేదు అంటారా, అది దట్స్ యాక్చువల్లీ ద బెటర్ థింగ్. మీరు టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే సిఎస్కే గెలవాలని కోరుకుంటే కనుక, ఎవరు కొట్టినా సరే మాకు పర్లేదు, గెలవడం ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఈ సినారియోస్ అన్ని అవసరం లేదు, ఇదేం పట్టించుకోకర్లేదు. చిన్నస్వామి స్టేడియంలో రికార్డ్ బాగుంది సిఎస్కేకి, బట్ 18వ తారీఖున ఆడే మ్యాచ్ల్లో అన్ని కూడా ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు విరాట్ కోహ్లీ అండ్ హిస్ టీమ్ ఎప్పుడు ఓడిపోయింది లేదుట. సో అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకున్నాం. ఇలా ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ బోత్ ద టీమ్స్ ఫేవర్. సో ఐ థింక్ ద బెస్ట్ టీమ్ హూ ప్లేస్ బెస్ట్ క్రికెట్ ఆన్ దట్ పర్టికులర్ డే ఇన్ ద కండిషన్స్ వాళ్ళే గెలుస్తారు, నో బ్రెయినర్ అది. సిఎస్కే కనుక గెలిస్తే ఏం జరుగుతుంది? క్వాలిఫై అయిపోతారు, 2వ స్థానంలో కూడా వెళ్లే అవకాశం వాళ్ళకు. ఎందుకంటే ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ కనుక 19 జరిగే వాళ్ళ రెస్పెక్టివ్ మ్యాచెస్ లో ఓడిపోతే సిఎస్కే కెన్ బి ఇన్ ద టాప్ 2. వాట్ విల్ దట్ మీన్? ఒకవేళ వీళ్ళు టాప్ 2లోకి వెళ్తే ఖచ్చితంగా ఒక మ్యాచ్ చెన్నైలో ఆడతారు. ఎందుకు? క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ ఇవి అహ్మదాబాద్ లో ఉన్నాయి, క్వాలిఫైర్ 2 అండ్ ది ఫైనల్స్ చెన్నైలో ఉన్నాయి. సో క్వాలిఫైర్ 2 అంటే సెకండ్ పొజిషన్ లో కనుక క్వాలిఫై అయిపోతే వీళ్ళు ప్లే ఆఫ్స్ కి, ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోయిన అహ్మదాబాద్ లో మరొక అవకాశం ఉంది వాళ్ళకి చెన్నైలో మ్యాచ్ ఆడడానికి. సిఎస్కే ఫ్యాన్స్ వుడ్ లైక్ దట్. అంటే వీళ్ళు గెలవాలి, ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ వాళ్ళ మ్యాచెస్ ఓడిపోవాలని కోరుకోవాలి, రైట్? అది జరగలేదు అనుకుందాం, ఎస్ఆర్ఆర్ గెలిచారు అనుకుందాం, అప్పుడు సిఎస్కే విల్ క్వాలిఫై ఎస్, బట్ 3rd, 4th స్పాట్ లో క్వాలిఫై అవుతారు కాబట్టి ఎలిమినేటర్ గెలవాలి, గెలిస్తేనే చెన్నైలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఈక్వేషన్ వేరే, రైట్? అది దట్ సార్టెడ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్. వీళ్ళు గనక బి టీమ్ తో గెలవగలిగితే ఇట్స్ ఫ్యాంటాస్టిక్ జాబ్, దట్స్ 1. అండ్ వీళ్ళు గనక గెలిస్తే దిస్ కుడ్ బి ప్రాబబ్లీ ఏంటి యాక్చువల్లీ అనౌన్స్ చేసే రిటైర్మెంట్ అన్లెస్ హి టేక్స్ ఇట్ బ్యాక్. దినేష్ కార్తిక్, అనదర్ వికెట్ కీపర్, అనదర్ ఫినిషర్ అండ్ గ్రేట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్, రైట్? ఇండియాకి ధోని కెరియర్తో కంపేర్ చేయడానికి లేదు దినేష్ కార్తిక్ కెరియర్ని, బికాస్ ధోని తను ఎక్కువ కాలం ఆడాడు, బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్, బికాస్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్సెస్. తనే ఆ స్థానాన్ని అలా అటుపెట్టుకున్నాడు, కాపాడుకున్నాడు, తను పర్ఫార్మ్ చేశాడు, కెప్టెన్గా లీడ్ చేశాడు, వరల్డ్ కప్స్ అందించాడు, ఐసీసీ ట్రోఫీస్ అందించాడు. సో ధోని డిజర్వ్స్ వాట్ హీ డిడ్. దినేష్ కార్తిక్ ఆ ఛాన్స్ దొరకలేదు, బట్ దినేష్ కార్తిక్ ఇస్ సంబడి హూస్ మేడ్ సో మెనీ కమ్బ్యాక్స్. తన టీం నుంచి బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ కమ్బ్యాక్ చేసి వెనక్కి రావడం, వరల్డ్ కప్ ఉన్న వెనక్కి రావడం, ఐసీసీ వెనక్కి రావడం. ఈస్ డన్ దట్ టైమ్ అండ్ అగైన్. విరాట్ ట్రోఫీ వెనక్కి వచ్చి మళ్ళీ గెలిపించాడు. సో డీకేస్ హ్యాడ్ అ ఫ్యాబులస్ కెరియర్, రైట్?
ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్ కూడా ఇదే నా లాస్ట్ సీజన్ అని చెప్పేశాడు ముందుగానే. సో దిస్ కుడ్ బి DK's లాస్ట్ మ్యాచ్ ఆల్సో. అది కాస్త గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక ఆర్సీబీ ఓడిపోతుంది అనిపిస్తే ఐ థింక్ ఆల్ ఆఫ్ us should show some appreciation for DK's career, what he's contributed to IPL especially, because మొదటి సీజన్ నుంచి ఆడుతూనే ఉన్నాడు. He's been a phenomenal player. ఈ సీజన్ కూడా as a finisher has done brilliantly well for RCB. So CSK గెలిస్తే his career is over. This is his farewell match. సో తనని కూడా కాస్త గుర్తించి తనకు కూడా కాస్త ఒకవేళ గుడ్ బై చెప్పాల్సి వస్తే with open heart and lots of claps we should probably do that. So అది జరగచ్చు. And that's what I think that's how this match kind of stacks up. ఎవరు గెలుస్తారు? ఎనీబడీస్ గెస్. వర్షం పడుతుందా? అగైన్ ఎనీబడీస్ గెస్. పడకూడదని కోరుకోవాలి. పడినా కూడా కాస్త పడి ఆగిపోయినా, కొంచెం ఎక్కువ పడి ఆగిపోయినా కూడా పర్లేదు, డ్రై చేసే కండిషన్స్ ఉన్నాయి చిన్నస్వామి స్టేడియంలో. సో దట్ విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ద గేమ్. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరిగినా పర్లేదు. బెస్ట్ సినారియో ఫర్ ఆర్సీబీ ఫర్ దెమ్ టు చేస్. కానీ సిఎస్కే నోయింగ్ దెమ్, ఒకవేళ గనక వాళ్ళు టాస్ గెలిస్తే దే వుడ్ ఆల్సో లైక్ టు చేజ్ అని నేను అనుకుంటున్నాను. హై ప్రెషర్ గేమ్, రన్స్ ఆన్ ద బోర్డ్ విల్ ఆల్సో మ్యాటర్, బట్ బౌలింగ్ లో కాస్త బలం తక్కువ ఉంది సిఎస్కేకి. సో ఈ కాంబినేషన్స్ అన్ని కూడా యూజ్ చేసుకుని దే హావ్ టు కమ్ అప్ విత్ ఎ ప్లాన్. ధోనికి ఆఖరి మ్యాచ్ గా మారుతుందా, డీకేకి ఆఖరి మ్యాచ్ గా మారుతుందా, ఏ టీం క్వాలిఫై అవుతుంది, ఎవరు ఏ స్థానంలోకి వెళ్తారు, సిఎస్కే గెలిస్తే టాప్ 2లో ఉండగలుగుతారా? యువర్ కమెంట్స్, యువర్ ఒపీనియన్స్ కమెంట్లో షేర్ చేయండి. అండ్ అలాగో లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. చెప్పిన పాయింట్స్ కనుక అర్థమై ఉంటే, కాస్త లాజిక్ ఉందనిపించిన, ఏదన్నా పాయింట్ కనెక్ట్ అయినా, డీకే పాయింట్ కూడా మీరు ఇప్పుడు దాకా థాట్లోకి వచ్చినకపోతే అరే అవును కదా డీకే కూడా లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు కదా అని గుర్తొచ్చిందా? లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ స్టంప్ టిప్స్ బికాజ్ యూర్ గ్రోయింగ్ రియలీ ఫాస్ట్. కమ్ బి పార్ట్ ఆఫ్ ద జర్నీ. అండ్ ఈ మ్యాచ్కి సంబంధించిన రివ్యూతో మళ్ళీ కలుస్తా. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి ఎన్ ఎక్సైటింగ్ గేమ్. మిస్ అవ్వకండి. అండ్ cheer for whoever you want to. Enjoy the game. బికాజ్ ఇలాంటి వర్చువల్ నాకౌట్ గేమ్స్ పదే పదే దొరకవు మనకి. ఎంజాయ్ చేయండి పూర్తిగా 40 ఓవర్స్ని. హోప్ఫుల్లీ వరుణ దేవుడు కరుణించాలి, మ్యాచ్ మొత్తం జరగాలి. అరవితో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.